ఇవి క్రిస్మస్ సీజన్ అంటే క్రిస్మస్ మెసేజ్లే కదా, అవి మామూలు మెసేజ్లే కాదని మీరు ఎవ్వరు అలా అనుకోకూడదు. ఎందుకంటే ఆ వాక్యాలు కూడా బైబిల్లోటియే కాబట్టి బైబిల్లో ఉన్న వాక్యము దేవుని నోట నుంచి వచ్చింది. దేవుని నోట నుంచి వచ్చిన మాటలు ఎంతో శక్తి కలిగినవి, సమస్త సృష్టిని నిర్మించినటువంటివి, చనిపోయిన వాళ్ళని లేపగలిగినటువంటి జీవం కలిగినటివి. కనుక క్రిస్మస్ సందేశాలంటే రొటీన్, బోర్, నార్మల్, ఈ గొర్రె కాపర్లు, జ్ఞానులు వీళ్ళే కదా, చుక్క గొర్రెల కాపలు వీళ్ళే కదా, మరియమ్మ యేసుబాలుడు వీళ్ళే కదా అని అనుకుంటారు. కానీ నేనైతే అలా అనుకోను. మీరు నాలాగే ఉండాలని నేను కోరుకుంటాను. చాలామంది పాస్టర్లు, చాలామంది పెద్దవాళ్ళు మామూలు వాక్యాలే కదా క్రిస్మస్ సందేశం అనుకుంటారు. కానీ అది తప్పదు. క్రిస్మస్లో కూడా చాలా మర్మం ఉంది. మనం ఎంత జాగ్రత్తగా క్రిస్మస్ సందేశాలు వింటామో మనకు దేవుని యొక్క స్వరం అనేది వినపడుతుంది. ఆ సందేశంలో నుంచి దేవుని స్వరం వినపడుతుంది. ఇంకొకటి ఏంటంటే సీజన్ అనేది ఒకటి ఉంటుంది. మన చెట్టుకు మామిడికాయలు ఎప్పుడూ కాయవు, ఆ సీజన్లోనే అది కాస్తుంది. అలాగుననే ప్రతి క్రైస్తవ జీవితము, ఆత్మీయ జీవితం ఎలాంటిదంటే చెట్టు లాంటిదే, చెట్టే అది. ఒక సీజన్ అలా వస్తుంది. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్ అనేది ఒక సీజన్. దీంట్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఫలాలను మనం పొందుకోవాలి. ఇది ఆనంద మాసం కనుక క్రిస్మస్ యొక్క ఫలాలను, క్రిస్మస్ యొక్క దీవెనలను, క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలను మనం మిస్ చేసుకోకూడదు. ఇవి రొటీన్ మెసేజ్లను మీరు ఎప్పుడైతే అనుకుంటారో, ఎవరన్నా క్రిస్మస్ మెసేజ్ ఇస్తే ఇది ఏముందిలే అని మనం ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే క్రిస్మస్ యొక్క దీవెనను వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. నేనైతే మాత్రం ఎవరు క్రిస్మస్ మెసేజ్లు ఇస్తున్నా కూడా నేను జాగ్రత్తగా వింటా. పిల్లల్లో నుంచి నాకేం వినిపిస్తుందో, పిల్లల్లో నుంచి దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఏ మర్మం బయలుపడుతుందో, నేనైతే ఆ దీవెనలు పోగొట్టుకున్నాను. క్రిస్మస్ దీవెనలు అనేటివి 100% ఉన్నాయి. కానీ కొద్దిమంది వాటిని రిసీవ్ చేసుకుంటారు. నేను చెప్తున్నాను కదా, ఇది బీగం తాళం చెవు లాంటిది. జాగ్రత్తగా క్రిస్మస్ సందేశాలు మీరు వినడం ప్రారంభిస్తే క్రిస్మస్ యొక్క దీవెనలు మీరు పొందుకుంటారు. ఇది సీక్రెట్. ఇది ఇల్లంతటికైతే ఇది తాళం చెవు లాంటిది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సరే, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఇది మనకు తెలిసినటువంటి లేఖన భాగమే, కానీ ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తాన యొక్క చూచిన మీకు చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. చాలు. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడను. ఇప్పుడు ఈ అంశం మనం ఎప్పటి నుంచో, నేను కూడా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. అయినా నేను మాత్రం బోర్ లేకుండా నేను ఈ లేఖనాన్ని పదే పదే మొన్న కూర్చొని చదివినాను. నేను నిన్న కూర్చొని పదే ఈ లేఖనాన్ని చదివినప్పుడు నాకు దేవుడు ఒక కొత్త తలంపులు ఇచ్చాడు. ఇది కన్యక గర్భవతి కుమారుని కనును. ఒక్కసారిగా దేవుడు ఇచ్చిన తలంపు క్వశ్చన్ వేసుకున్నప్పుడు నాకు ఒక్కసారిగా నవ్వు వచ్చింది. ఫస్ట్ కన్యకే గర్భవతి కుమారుని ఎందుకు కనాలి? దేవుడు ఎందుకు కన్యకనే ఎందుకు ఎన్నుకున్నాడు? యేసుప్రభు పుట్టిన వెంటనే యేసుప్రభు 8 రోజుల బాలుని ఎత్తుకుని మందిరంలోకి వచ్చినప్పుడు అన్న అనేటువంటి ఒక ప్రవక్త, దగ్గర 80 ఏళ్ళు 90 ఏళ్ళ ప్రవక్త ముసలాము నిందాము, భర్త చనిపోయినాక పరిశుద్ధంగానే దేవుని మందిరంలో ఉండింది. ఆమెకు ఎందుకు పుట్టకూడదు? బాగా ఆలోచన చేసుకుంటే ఈ క్వశ్చన్ ఒక్కసారి కన్యకే ఎందుకు అని నేను చూసి ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఒక శక్తి కలిగినటువంటి మర్మము అందులో ఉంది. చాలా ఉన్నాయి. ఎందుకు కన్యక అనే దానికి సమాధానాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేను 3 సమాధానాలు మాత్రమే నేను మీ ఎదుట పెడతాను. మొట్టమొదటి సమాధానం ఏంటి అని అంటే, కన్యకే అని ఎందుకు అని అంటే, రక్తం దేవునికి రక్తం లేకుండా పాపక్షమాపణ జరగదు. ఇది మామూలు విషయమని పౌలు కూడా పత్రికలో రాశాడు. ఇప్పుడు రక్తంకు కన్యకకు లింక్ ఏంటి, సంబంధం ఏందని ఒక్కసారి సైంటిఫిక్గా డాక్టర్ల సంబంధంగా మనం ఆలోచన చేసుకున్నప్పుడు, భార్యాభర్తలు ఇద్దరికీ పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు బిడ్డలు పుట్టేటప్పటికి ఎలా వస్తుందంటే, తండ్రి రక్తము భార్య ద్వారా బిడ్డలకు వస్తుంది, తండ్రి రక్తము బిడ్డలకు వస్తుంది అనమాట. ఇప్పుడు దీని ప్రకారం తీసుకుంటే ఒక మనిషి బ్లడ్ మనం చూసుకుంటున్నప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే 24 క్రోమోజోములు వస్తాయి. 24 క్రోమోజోములు వస్తాయి. ప్రతి మనిషికి 24 ఉండి తీరాల్సిందే. దానికి ఎక్కువ తక్కువ అనేది దాదాపుగా రావది, అసలు రావనే చెప్పాలి. ఇప్పుడు తండ్రి నుంచి భార్యకు వచ్చేటువంటి కణాలు ఎలా ఉంటాయనంటే, ఎక్స్ వచ్చినప్పుడు ఆడపిల్ల పుడుతుంది,
ఎక్స్ వై వచ్చి కలిసినప్పుడు మగ పిల్లాడు పుడతారు. ఇది తండ్రి లోపల నుంచి తల్లికి వచ్చినప్పుడు బిడ్డకు జరిగేటువంటి ఇది సృష్టి కార్యం జరిగేది. యేసు యొక్క రక్తాన్ని నమూనాను పరీక్ష చేసినప్పుడు యేసు రక్తం సిలువలో వేయబడినప్పుడు సిలువలో నుంచి ఆ రక్తము కారి కింద కొండ కింద గుహ ఉండేది. అక్కడ కుష్ఠరోగులు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఊర్లో బయట కొంతమంది కుష్ఠరోగులు వేసేస్తారు. ఒక పక్క ఉండేవాళ్ళు. ఇంకొక పక్క అప్పుడెప్పుడో యెషయా గ్రంథం ఇర్మీయా గ్రంథం కాలంలో ఈ మందసాన్ని కూడా తీసుకొని వచ్చి గుహలో దాపెట్టారు. అది దాపెట్టిన తర్వాత అది ఎక్కడ దాపెట్టిందో ఎవరికి తెలియకుండా మిస్టరీగానే మిగిలిపోయింది. అది ఆ యేసు రక్తం అనేది కరెక్ట్ కారి ఒక పక్క కుష్ఠరోగులకి ఒక పక్క మందసం మీద పడింది. అంటే మందసం పైన రక్తం పడడం అనే ఆచారము మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు ఉంది. లేవి కాండము ఆ కాండాలన్నింటిలో కూడా మనకుంది. జాన్ రాయట్ అనేటువంటి ఒక దైవ సేవకుడు ఆయన వెళ్ళి దేవదూతలు కనిపించి ఆ గుహలో ఆ మందసాన్ని చూపించడం, దేవదూతలు ఇప్పటికీ కాపలా ఉండడం, దేవదూత విత్ పర్మిషన్ ఇచ్చి ఆ బ్లడ్ని తీసుకొని ఆయన ల్యాబ్లో చెక్ చేసినప్పుడు మనకు ఉన్న యూట్యూబ్లో కానీ ఉన్నాయి. ఇంటర్నేషనల్ చాలామంది నమ్ముతున్నారు. ఇది నమ్మడం కాదు, ఇది జరిగిన వాస్తవం. బ్లడ్ టెస్ట్ శాంపుల్ చూసినప్పుడు దాంట్లో యేసు రక్తంలో వై క్రోమోజోమ్ లేదు. XY క్రోమోజోమ్ ఉంటేనే మగపిల్లలు పుట్టాలి. అది తండ్రి ద్వారా వస్తుంది. XX వస్తే ఆడపిల్ల పుట్టాలి. Y క్రోమోజోమ్ అనేది యేసు ప్రభు బ్లడ్ షాంపుల్లో లేదు. ఇంకొకటి ఏంటంటే మనకు తెలుసు మనకు ఎన్ని రకాల బ్లడ్లు ఉన్నాయి, ఒక 5 రకాలు ఉంటాయి. A పాజిటివ్, B పాజిటివ్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. యేసు రక్తం అనేది చాలా డిఫరెంట్ అయిన రక్తం. ఇంకొకటి ఏంటంటే మనిషి యొక్క రక్తం అలా పడ్డ వెంటనే ఒక 2-3 రోజుల కల్లా జీవం చనిపోతుంది, కొన్నాళ్ళ కన్నా చనిపోతుంది. యేసు రక్తం సజీవమైనదని ఆయన ప్రూవ్ చేశారు. వాళ్ళు ప్రూవ్ చేసి మనం కాదు నమ్మేది, యావత్ క్రిస్టియానిటీ పక్కన పెట్టండి, యూదులు నమ్ముతున్నారు. ఎవరు? ఎందుకనంటే ఇప్పుడు 3వ మందిరం కట్టబడింది. 3వ మందిరం కట్టేశారు, కానీ సీక్రెట్గా కట్టేశారు. మందిరం కట్టి ఏం లాభం? మందిరంలో ఉండాల్సింది ఎవరు? దేవుడు. దేవుడు ఏడ కూర్చుంటాడు? వాళ్ళ సిద్ధాంతం ప్రకారం మందసం మధ్యలో కూర్చుంటే ఈ పక్క ఒక్క కెరూబు, ఆ పక్క ఒక్క కెరూబు, వాళ్ళ మధ్యలో కూర్చొని ఉంటాడు. ఖాళీ ప్లేస్గా ఉంటుంది కదా, అది వాళ్ళ దేవుడు సింహాసనం. అది లేకుండా మందిరం కట్టి ఏం లాభం? మందసం అనేది దొరికింది. జాన్ రాయట్ ద్వారా అది దొరికింది. దాన్ని ఏమంటారు అంటే మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది హోలీ టెంపుల్, దాని గురించి యెరూషలేం హోలీ టెంపుల్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అది చాలా అఫిషియల్ వెబ్సైట్. దాంట్లో కూడా ఈ డీటెయిల్స్ అన్నీ పొందుపరచారు. అది ఎంతో విలువైనటువంటిది, అబద్ధంతో కూడిన సమాచారం కాదు. క్రిస్టియన్లను గాలికి వదిలేయండి, యూదులకి ఇది దొరికింది, మందసం దొరికింది. యూదులకు యేసు రక్తం అనేది కూడా దొరికింది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే కన్యకకే ఎందుకు అని అంటే రక్తం అనేది పాప పరిహారం నిమిత్తం అవసరం. అయితే మనుషులందరి రక్తం అనేది ఏమైపోయిందని అంటే రక్తంలో పాపం ఉంది. మనుషులు జన్మతః పాపులని దావీదు మహారాజు అంతటి వారు, ఇదిగో నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించున్నదని దావీదు మహారాజు అంతటి వాడే ఉన్నాడు. హిందూ ధర్మశాస్త్రాలు కానీ ఏం చెప్తున్నాయి మనకు? మనం జన్మతః మనము పాపులను రాయబడింది. కాబట్టి పరిశుద్ధమైన రక్తం కావాలి అని అంటే ఇలాంటి ఒక కన్యక ద్వారానే ఇది జరుగుతుంది. కన్యక ద్వారా మాత్రమే పరిశుద్ధమైనటువంటి రక్తం, అంటే కన్యక రక్తం కాదు, అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగినటువంటిది. ఆ కంప్లీట్గా వాళ్ళ బ్లడ్ అనేది యేసు రక్తం అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అర్థమవుతుంది కదా, యేసు రక్తం అనేది ఆయన లోపల ప్రవహించే రక్తం ఎవరిది అని అంటే మరియమ్మది అని అంటారు. కానీ ఒక రకంగా మరియమ్మది అయినప్పటికీ కూడా సైంటిఫిక్గా అది పరిశుద్ధాత్మని రక్తం. సైంటిఫిక్గా ఇది ఒక మొదటి పాయింట్. కన్యకకే ఎందుకు అని అంటే రక్తం అనేది అవసరం. ఇంకా ఎందుకు కన్యకను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? సాంస్క్రిట్ నేను చదివేటప్పుడు సంస్కృత స్కూల్లో నేను చదివినాను. ఒక పాఠంలో ఏమొస్తుందంటే ఒక దేవతలకు సంబంధించిన పాఠంలో ఇక్కడ దొక్క నుంచి పుడతారంట పిల్లలు, 2 పిల్లలు పుడతారంట. అంటే అది పురాణాలు, పుక్కటి పురాణాలే. అలాగున ఎందుకు పుట్టించకూడదు అని నేను ఆలోచన చేసుకుంటే నిజమే. యేసు ప్రభుకి యూదులకు ఒకరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు యూదులు ఏదో అన్నప్పుడు, మేము అబ్రహాం సంతానం అంటే, పిచ్చోళ్ళారా మీరు అబ్రహాం సంతానం మీరు ఎందుకు అనుకుంటారు? ఈ రాళ్ళ నుంచి కూడా దేవుడు మీకు అబ్రహాముకు సంతానం పుట్టిస్తాడు. మత్తయి సువార్త 3:9 ఉంటుంది. అది మత్తయి 3:9 ఏముంటుందంటే, మీరు భ్రమపడుతున్నారేమో, పిల్లలని దేవుడు దేంట్లో నుంచి పుట్టిస్తాడు అబ్రహాముకి? ఈ రాళ్లలో నుండి కూడా తీసిన వాళ్ళు చదవండి. అది దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాడు. అదో ఎవరు చెప్తున్నారు ఈ మాట? స్వయంగా యేసు ప్రభు చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే డిఫరెంట్ రాళ్ళ నుంచి కూడా పుట్టిగలుగుతాడు యేసు ప్రభు అన్నాడు.
పుట్టించగలుగుతాడు. ఇప్పుడు ఆదాముని ఎలా చేశాడు? మట్టితో బొమ్మను చేసినట్టు చేసేసాడు. చేయగలుగుతారు. డిఫరెంట్ వేలలో మనుషులు ఏం చేయగలుగుతాడు దేవుడు. కాకపోతే అవంతా కాదు. కావాల్సింది ఏంటంటే ఆయనకు పరిశుద్ధమైన రక్తం కావాలి. కాబట్టి మనుషుల రక్తం అంతా పొల్యూట్ అయిపోయింది. ఎక్కడ మనుషుల రక్తం పొల్యూట్ అయిపోయిందంటే హవ్వమ్మ పోయి పండు తీసుకొని తినింది. ఆమె తిన్న వెంటనే అది డైజెషన్ అవుతుంది. అజీర్ణమైనప్పుడు రక్త రూపంలో అది మారిపోయి గుండెకి వెళ్ళిపోయి ఇక్కడ పంప్ చేసి ఎనర్జీ అంతా ఇంకొక మెటీరియల్ రూపంలో వెళ్ళి రా మెటీరియల్ వెళ్ళి ఇక్కడి నుంచి పంప్ అయి బ్లడ్ అనేది ఇక్కడి నుంచి మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది. హార్ట్ లోపల నుంచి బ్లడ్ అనేది ఇక్కడి నుంచి రిలీజ్ అవుతుంది. ఈ బ్లడ్ అనేది మన నరాల లోపలికి ఆ పండు యొక్క ఫలం వెళ్ళిపోయింది. ఏంటి ఆ ఫలము? చెడు మంచి చెడులు తెలియనిచ్చదు. అంటే ఆ చెడు అంటే పాపం అనేది మన నరాల లోపలికి పాపము ఇప్పుడు రక్తాన్ని విడదీయాలంటే ఎట్లా తీయగలుగుతాం? తీయలేం. ఇప్పుడు ఒకవేళ దేవుడు కానీ హవ్వను కానీ ఆదాం కానీ పరిశుద్ధపరచాలంటే ఇట్లా పట్టుకొని ఆ తల ఇట్లా గించి ఇట్లా గిల్లేసి ఇట్లా మొత్తం బ్లడ్ అంతా వచ్చేసి బొమ్మలు కదా ఆడుకున్నట్టు మళ్ళీ తిరిగి ఇలా పెడితే ఇంక ప్రాణం పోతుంది. ఇంకేముండదు. నేను చెప్పడానికి ఇంక వేరే ఆప్షన్ లేదు. బ్లడ్ కంప్లీట్గా ఇంక్లూడ్ అయిపోయింది కాబట్టి పండు లోపల నుంచి డైజెషన్ అయిపోయి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా తరం వెంబడి తరం ఆ పాపం అనేది కంటిన్యూగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే రక్తం అనేది ప్రధానమైనది ఒకటి. ఇంక ఎందుకు కన్యక అనే దానికి నేను చెప్తున్నాను అంటే మగవాళ్ళని ఎందుకు ఎన్నుకోకూడదు, వేరే వాళ్ళ ద్వారా ఎందుకు పుట్టించకూడదు, ముసలి వాళ్ళ ద్వారా అది ఇదని అంటే మనకు ఉంది కదా. పోయినసారి మనం ధ్యానించుకున్నాం. ఆదికాండ 3:15 ఏముంటుంది? ఆమె సంతానానికి నీ సంతానానికి వైరము కలుగు చేస్తాను, నీవు అతని మెడమి మీద కొడతావు, ఆయన నిన్ను నీ తల మీద కొడతాడు, నీ తలను చెతుకు దొక్కుతాడు. అంటే అర్థం ఏంటంటే ఆ చదువు గట్టిగా ఒకసారి అది 3:15 నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదని. అది చాలు. అంటే అది నెరవేరాలని అంటే అవ్వమ్మ సంతానంలో యేసుప్రభు పుట్టక తప్పదు. హవ్వమ్మ సంతానంలో యేసు ప్రభువు పుట్టక తప్పదు. దీని గురించి గలతీ 4:4 ఏముందంటే ఆయన స్త్రీ యందు పుట్టి అనే మాట గలతీ 4:4 బహు స్పష్టంగా ఉంది. ఎందుకు స్త్రీ యందు పుట్టాలి అని అంటే ఆప్షన్ ఇదే. ఎందుకంటే ఆ యొక్క వైరం అనేది కంప్లీట్ ఆ సాతాను యొక్క స్థలను చితకగొట్టాలంటే ఒక స్త్రీలో నుంచి స్త్రీకి పాముకు ముందు కోపం ఉన్నది కాబట్టి ఆ పగ అనేది కంటిన్యూషన్ జరుగుతూ అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. తీసిన వాళ్ళు చదవండి గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టే మనము దత్తపుత్రులము. చాలు. ఆయన స్త్రీ యందు పుట్టి చాలంటే ఇది ఇంకొక కారణం. ఆయన స్త్రీ యందే పుట్టాల, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే హవ్వకు చేసిన వాగ్దానాన్ని బట్టి స్త్రీ యందే పుట్టాల. ఆదికాండ 3:15 ప్రకారం. సరే, ఇప్పుడు 3వ అంశం కన్యకకే ఎందుకు అని అంటే ఒక మాట ఉంటుంది. 3:7-14 యెషయా గ్రంథంలో ఇదిగో మీకు ఒక సూచన కనబడుతుంది. యెషయా గ్రంథం మనం చదువుకున్నాం కదా. 7:14 సూచన అంటే ఎందుకు చదవండి. కాబట్టి ప్రభువు తన యొక్క సూచన మీకు చూపును. సూచన అంటే అర్థం ఏంటంటే నిజానికి ఆ వాక్య భాగం రాసేటప్పటికి సూచన అని అంటే ఒక గుర్తు. గిద్యోను ఉన్నాడు, ప్రవ్వా నేను వెళ్ళి ఆడ యుద్ధం చేస్తాను అంటే ఆయనకి ధైర్యం సరిపోదు. ఒక గొర్రె పిడికెడు బొచ్చు తెచ్చి అక్కడ పెడతాను, మంచు దాని మీదనే పడాలని ఒకరోజు టెస్ట్ చేస్తాడు. దాని మీదనే పడుతుంది, పక్కన ఎక్కడా పడదు. ఇంకొక రోజు పెట్టి ప్రవ్వా నన్ను క్షమించి ఇంకొక సూచన అడుగుతాను, అదే గొర్రె బొచ్చి అక్కడ పెడతాను, చుట్టూ మంచు పడాలా, దాని మీద మాత్రమే మంచు పడకూడదు. రాత్రులు పెట్టి పొద్దున్నే లేచి టెస్ట్ చేస్తాడు. అది సూచన. ఇలాగనే ఒక సూచన మనం యెషయా 7:14 ఒక సూచన ఏంటి అని అంటే రాజుల గురించినటువంటి ఒక సూచన. అది ఏమి రాజులు అని అంటే ఒక పక్క సిరియా రాజు, ఒక పక్క ఇజ్రాయెల్ రాజు, ఇద్దరు రాజులు కలిసి యూదుల రాజు మీద యుద్ధానికి వస్తారు. యూదుల రాజు మీద యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు యూదుల రాజు గుండె కరిగిపోతుంది, జనాలందరూ గుండె కరిగిపోతుంది. గుండె కరిగిపోయినప్పుడు భయపడగాకండి, వాళ్ళు ఏం చేయలేరు, నేను మీకు ఒక సూచన ఇస్తాను, మీకు ఒక కొడుకు పుడతాడు, యెషయా నువ్వు వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఒక ఆమెను పెళ్లి చేసుకో, ఒక బిడ్డను కాను, ఆ పిల్లోడికి పేరు పెట్టు, ఆ పిల్లోడికి 3 ఏళ్ళ వయసు రాకతలకే ఈ ఇద్దరు రాజులు ఉన్నారు చూడు, ఆ ఇద్దరు రాజులు స్మాష్, వాళ్ళిద్దరూ ఎగిరిపోతారు. ఎందుకు ఎగిరిపోతారంటే అశ్షూరు రష్యా నుంచి వచ్చి వీళ్ళిద్దరిని లేపేస్తారు.
ఈ పిల్లోడు 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళు వస్తాడు చూడండి, 6 ఏళ్ళ కాలం వచ్చేటప్పటికి నువ్వు ఎగిరిపోతావు. యూదారాజా నువ్వు కూడా అశ్షూరు రాజు వచ్చి మళ్ళీ నిన్ను కూడా లేపేస్తాడు. ఇది మీకు సూచన. ఆ రోజుల్లో జరిగిన దాని ప్రకారం మన యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 3 వచనం చదివితే నేను చెప్పిందంతా అందులో బహు స్పష్టంగా ఇది మీకు సూచన. ఏంటి ఆ సూచన అంటే బాలుడు పుడతాడు. ఆ బాలుడు పుట్టిన వెంటనే 3 ఏళ్ళలోపు మంచి చెడులు తెలవక మునిపే, అమ్మ నాన్న తెలవక మునిపే ఇటు సిరియా ఎత్తిపోతుంది, ఇటు ఇజ్రాయెల్ దేశం ఎత్తిపోతుంది. ఈ మంచి చెడులు ఏది మంచో ఏది చెడో తెలుసుకున్నదానికి అతని జ్ఞానం వచ్చినప్పుడు అతడు పెరుగు పాలు తినుననే మాట మనకు అక్కడ రాయబడి ఉంటుంది. అంటే పెరుగు పాలు, ఎందుకు పెరుగు పాలు అని అంటే దేశంలో పంట అనేది ఉండదు, మొత్తం కరువు వచ్చేస్తుంది. అప్పుడు ఒక గొర్రెను పట్టుకొని, ఒక మేక పిల్లని పట్టుకొని, ఒక ఆవును పట్టుకొని ఆ పాలు మాత్రమే పెతుక్కొని పాలు పెరుగు అవి మాత్రమే తింటారు. మనం జాగ్రత్తగా నేను చెప్పిన విషయాలన్నీ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోని 7వ అధ్యాయంలోని 8వ అధ్యాయంలో బహు స్పష్టంగా ఉందంటే సూచన. దేనికి సూచన అని అంటే ఇజ్రాయేలీలారా మీరు నా మాట వినలేదు కనుక దేశం మొత్తము అష్షూరు చేతికి ఇచ్చేసినాను, మీరు మొత్తము మీకు కరువు వస్తుంది. ఇది సూచన. యేసు ప్రభు యొక్క సూచన ఎలాగన మనకు వస్తుంది అని అంటే సేమ్ ఇదేలాగున మత్తయి 24:30, మత్తయి సువార్త 24:30 యేసు ప్రభువును కూడా ఎలాగన దేవుడు చేశాడంటే ఒక సూచనగా చేసేసాడు. ఎవరికి సూచనగా చేశాడంటే సర్వలోకానికి యేసు ప్రభువును ఒక సూచనగా పెట్టాడు. ఆ రోజుల్లో ఆ చిన్న బాలుడు పుట్టక మునిపే ఎట్లయితే ఆ పిల్లోడు పాలు చిన్న 3 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికే పక్క రాజులు ఇద్దరు పడిపోయినారు. అప్పటికేనమ్మా దేవుడు మాట చెప్పినాడు, ఈ పిల్లోడికి అమ్మా నాన్న అనువకం మునిపే షోమ్రాన్ రాజు పడిపోయినాడు, ఇంకొక ఆయన ఇజ్రాయెల్ రాజు పడిపోయినారు, నేనన్నా జాగ్రత్తగా ఉండాలని యూదారాజు అనుకోవాలి కదా, ఉండలే. మళ్ళీ దేవుడు 3 ఏళ్ళ టైం ఇచ్చినా కూడా ఇంకా పాపంలోనే జీవించిపోయినాడు. పాపంలోనే జీవించిపోయినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ అదే అష్షూరు రాజును తీసుకొని కొట్టేసేసాడు. అదేలాగున యేసు ప్రభు సర్వ దేశాలందరికీ సువార్త రూపంలో ప్రకటిస్తున్నాడు. అందరికీ నేనే దేవుణ్ణి, నేనే మార్గాన్ని పరలోకానికి దేవుడు అన్ని దేశాలకు చెబుతున్నప్పుడు ఒక సూచనగా యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. ఆ సూచనను ప్రజలమైన మనము అంగీకరించాలి. మనం అంగీకరించకుండా ఇంకా పాప జీవితంలోనే మనం కొనసాగుతూ పోయినామనంటే అష్షూరు రాజు వస్తాడు, మనల్ని ఎత్తికెళ్తాడు. అర్థమవుతుందా? ఆ రోజుకి అష్షూరు రాజు జరిగింది. ఈ నెక్స్ట్ మనకు జరిగేది అంత్యక్రీస్తు. ఇది ఇప్పుడు చదవండి నేను చెప్పింది, అది మత్తయి సువార్త 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. చాలు, మనుష్య కుమారుని సూచన అంటే ఇది దేనికి ఆకాశమందు అంటే ఇదే దేవుని యొక్క తీర్పు గురించి. ఈ యెషయా గ్రంథం ఇదిగో మీకు ఒక సూచన చూపిస్తాను, కన్యక గర్భవతి. ఎందుకు అసలు సూచనకు అర్థం ఏంటంటే మీరు నా మాటను వినలేదు కాబట్టి ఫలానా రాజుని తీసుకొని మిమ్మల్ని కొట్టిపిస్తా, మీకు ఫలానా కష్టం వస్తుంది, మీరు నా దారిలోకి రాలేదు, మీరు నా దారిలోకి వచ్చేంతటికి మీకు దెబ్బలు నేను కొడుతూనే ఉంటా. ఇది సూచన. అర్థమవుతుందా? అలాగుననే యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అని అంటే ఒక సూచన. అందరు పుట్టినట్టు ఆయన పుట్టలే, పెళ్లి కాకుండానే స్పెషల్గా పుట్టాడు కాబట్టి అది సూచన. అర్థమవుతుందా? ఈ 3 కారణాలు కన్యకే ఎందుకు అని. సరే, గర్భవతి అయి ఇప్పుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలోనే ఒక మాట ఏముంటుందంటే గర్భవతి అయి అనేటువంటి మాట. మనం ఇదిగో కన్యక గర్భవతి అయి. ఇప్పుడు మనం దాని గురించి మనం ఆలోచన చేసుకున్నప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. అక్కడ ఏముంటుందంటే దేవదూత ఏం చెప్తుందని అంటే మనం జాగ్రత్తగా గమనించి సడన్గా గాబ్రియల్ దూత మరియమ్మకు కనిపిస్తుంది. మరియమ్మకు కనిపించి ఇదిగోమ్మ నువ్వు గర్భవతి అవుతావు అంటే నేను పురుషుని ఎరగిన దానంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దేవుని ఆత్మ వలన నువ్వు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అవుతావు అనే మాట చెబుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడే అయిపోయినావు అని కాదాడ. దేవదూత కనపడింది కానీ అనుకుంటే ఇప్పటికిప్పుడే ప్రెగ్నెంట్ అక్కడికి వచ్చేసినట్టు, కానీ అక్కడ ఏం చెప్తున్నారంటే అవుతావు అంటే 35 దేంటి దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవునికి కుమారుడు అనబడును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను అంటే అప్పుడే కాదు, ఇంకొన్ని రోజుల తర్వాత జరుగుతుంది అనేటువంటి అర్థం వస్తుంది. ఇప్పుడు 38 చదవండి. 1:38
అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక, నాకు జరిగిపోయింది అని అనలే. అంటే అర్థం ఏంటంటే దేవదూత వచ్చి చెప్పిపోయిన తర్వాత ఆమె వెంటనే ప్రెగ్నెంట్ కాలే, కానీ కొన్ని రోజుల తర్వాత అయింది. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఆమె గర్భవతి అయ్యానంటే ఎలా గర్భవతి అంటే పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుంటా అంటే అర్థం ఏంటనంటే దేవుని అభిషేకం బలంగా పొందుకుని ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని అభిషేకం బలంగా పొందుకుని ఉంటుంది. అలాగున బలమైన అభిషేకం ఆమె పొందుకున్నప్పుడు జరగరైనటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. చాలామంది అప్పుడు కంప్లీట్గా ఒక చెయ్యి ఇక్కడికి ఉండదు, ఈ చెయ్యి ఉంటుంది కానీ ఈ చెయ్యి కంప్లీట్గా ఇక్కడ ఉండదు. కార్లెస్ అనకొండ వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు. యేసు నామమున ఈ చెయ్యి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను వెంటనే సర్వం పొడుగుతుంది. ఈ చేయి కన్నా ఈ చేతికి పొడుగు వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ దైవ సేవకుడు నిలబడి ఈ చేతితో సమానంగానే మళ్ళీ రావాలని ఆజ్ఞాపించడం మళ్ళీ అడ్జస్ట్ అయ్యి కరెక్ట్గా ఇట్లా కొడుకు వస్తుంది. కంప్లీట్గా కట్ అయిపోయింది, కంప్లీట్గా వస్తుంది. ఎట్లా వస్తుందంటే పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకోవడం జరిగినప్పుడు ఇలాంటి కార్యాలు బాహు స్పష్టంగా జరుగుతాయి, చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇప్పుడు దేవుని సృష్టిని మనం గమనిస్తే సూర్యుని కలుగును కాకంటే ఎలా కలిగింది? అంత పెద్ద సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ యొక్క శక్తి. మామూలుగా యేసు ప్రభు మరియమ్మ గర్భంలో పడ్డాడు అని అంటే అది గొప్ప కార్యం కాదు దేవుడికి. సూర్యుడు ఎంత పెద్దది, ఇవన్నీ ఎంత పెద్దటి, ఒక బిడ్డ రూపంలో ఉండాలని అంటే ఇది దేవుని శక్తికి చిన్న కార్యాలు ఇవి, చాలా చిన్న కార్యాలు. ఒక్క క్షణంలో మనల్ని దేవుని శక్తి మనల్ని కమ్ముకునిందని అంటే ఎలా ఉంటుందనంటే జరగరాని కార్యాలన్నీ జరుగుతాయి. విలియం బ్రాన్హామ్ అనే ఒక ఆయన ఉండేవాడు, ఒక దైవ సేవకుడు, చాలా ఏళ్ళ కిందట అమెరికాలో. ఆయన ఇలా నడుచుకుంటూ పోతుంటే దేవుని శక్తి మేఘం వలె ఆయన చుట్టూ ఉండేది. ఆయనకు వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకొని పెట్టుకుని ఉన్నారు, ఇప్పటికి యూట్యూబ్లో ఉన్నాయి. కానీ చనిపోయినాడు ఆయన, పెద్ద ఆయన అలా నడుస్తున్నాడంటే పైన ఒక పెద్ద మేఘం ఆయన పక్కన ఉండేది. ఎప్పుడు ప్రజలు ఆయనతో మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. ఆయనతో ఎవరన్నా కూడా వ్యతిరేకంగా మాట్లాడి ఏం చేసినా కూడా వాళ్ళు వెంటనే దేవుడు శిక్షించేవాడు. దేవుడు ఆయనేమో ప్రేమిస్తాడు, ఆయన లోపల ఉండే దేవుడు ఒప్పుకోడు. ఎందుకు? నిన్ను ప్రేమించే వాళ్ళను నేను ప్రేమిస్తాను, నిన్ను శపించే వాళ్ళను నేను శపిస్తాను. ఎందుకంటే వాళ్ళ లోపల దేవుడు ఉంటాడు కదా. దేవుని అనాయింటింగ్ హెవీగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే ఇప్పుడు పేతురు అననీయాక ఏం జరిగింది? అనన్య సఫీరాలు పేతురు దగ్గరకు వచ్చి సగం అమ్మి సగం డబ్బులు దాపెట్టుకున్నప్పుడు ఏం జరిగింది? వాళ్ళేమో పేతురేమో క్షమించాడు. అక్కడ జరిగిందంటే పరిశుద్ధాత్మదేవుని ఎందుకు మోసపరిచారు, ఎందుకు దుఃఖపెట్టారు, రెండు పదాలు అర్థమవుతుందా? దేవుని శక్తి బలంగా ఉన్నప్పుడు బలమైనటువంటి కార్యాలు బహు స్పష్టంగా జరుగుతాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గర్భవతి అయ్యి అంటే ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే అభిషేకం. చాలామంది ఈ అభిషేకాన్ని తొవ్వేస్తున్నారు పక్కకి. ఎవరైతే అభిషేకాన్ని పక్కకు దొబ్బుతారో వాళ్ళ జీవితాలలో అద్భుతాలు జరగవు, వాళ్ళ మినిస్ట్రీలో అద్భుతాలు జరగవు. మనకు అద్భుతాలు కావాలి, ఇది జరగదనుకున్న పనులు జరగాలి అని అంటే ఆయన ఆత్మ వలననే, ఆయన యొక్క ఆత్మ అభిషేకం వలననే ఇది జరుగుతాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? కొన్నాళ్ళకు మరియమ్మ ప్రార్థనలో ఉండంగా ఒక రోజు బలంగా దేవుని శక్తి అభిషేకం చేత ఆమె నింపబడింది. మనకు ఒక్కొక్కసారి దేవుని అభిషేకం మనం ఎందుకు వస్తుంది? నిన్న వస్తుంది, మొన్న వస్తుంది, ఈరోజు వస్తుంది, అంత రొటీన్ అని ఎప్పుడు అనుకోకూడదు. ఈ నిన్నటి ఆశీర్వాదాలు వేరు, ఈ రోజుటి ఆశీర్వాదాలు వేరు, రేపు మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు వేరు, ఎప్పటికప్పుడు వేరుగా ఉంటాయి. కాబట్టి మనం అనాయింటింగ్ రిసీవ్ చేసుకునేటప్పుడు భయభక్తులు కలిగి మనం అనాయింటింగ్ని రిసీవ్ చేసుకోవాలి. ఎందుకనంటే దేవదూత మరియకు నువ్వు దగ్గరలో అభిషేకాన్ని పొందుకుంటావు, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆమె కమ్ముకున్నప్పుడు నేను అనుకుంటా కింద పడి దొల్లాడింటుందో ఇట్లా ఊగిపోతుందో మనం చెప్పలేం. పాతకాలంలో ప్రవక్తలకు అభిషేకం వచ్చినప్పుడు ఊగిపోయి ప్రకటన చేసేవాళ్ళు. సౌలు రాజు మీదకు దేవుని ఆత్మ వచ్చినప్పుడు కింద పడి 3 రోజులు లేకుండా దొల్లాడుతా భాషలు మాట్లాడుతూనే ఉన్నాడని మనకు బైబిల్ గ్రంథం మనకుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ అభిషేకం వచ్చినప్పుడు కొంతమంది తప్పులు దడతారు. కానీ ఎవరిని మనం తప్పు పట్టకూడదు, గుర్తుంచుకోవాలి. ఎవరిని మనము తప్పు పట్టకూడదు. తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకోవాలి, కానీ మనమైతే తప్పు పట్టకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుని అభిషేకాన్ని అలో చేయాలి, పర్మిషన్ ఇవ్వాలి దేవునికి. నన్ను అభిషేకించండి తండ్రి, నా మీద ఫ్రీగా రాండి అని ఉండాలి. మనము అమ్మ వాళ్ళు తప్పళ్ళు తడుతున్నారు, అమ్మ వాళ్ళ భాషలు మాట్లాడుతుంటే ఏంది వీళ్ళు ఇట్లా కుప్పలుగా ఎగురుతున్నారని మనం వాళ్ళు చూసి పక్క భయపడి పక్కకు వచ్చేసినామని అంటే దేవుని ఆత్మ మనల్ని తాకదు, మనం రిసీవ్ చేసుకోలేము. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కుమారుణ్ణి అనేది యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చివరిగా ఉంది కదా అది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును.
కుమారుణ్ణి అనే దానికి నేను ఏం చెప్తున్నానంటే ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది కుమారుడు అని అంటే దానికి అర్థం ఏంటంటే మీకు నేను వివరంగా చెప్పాలని అంటే దేవదూతలలో చాలా రకాలు ఉంటాయి. దేవదూతలలో చాలా రకాలు ఉంటాయి. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవదూతలు చాలా రకాలు. ఇప్పుడు దేవదూతలు అని అంటే మరియమ్మ దగ్గరకు వచ్చి నిలబడిన దేవదూత గాబ్రియల్ దేవదూత. ఆయన అపీరెన్స్ వేరుగా ఉంటుంది. మామూలు దేవదూతలకు రెక్కలు ఉంటాయి, అలా వేరుగా ఉంటుంది. కానీ డిఫరెంట్ అవి మనకు తెలిసిన దేవదూతలు అనుకుంటాము. కెరూబులు ఎలా ఉంటారు నేను తర్వాత చెప్తాను. కానీ అందరు దేవదూతలు భూమి మీదకి రారు, అందరూ మనకు కనిపించరు. ఒక దేవదూత, ఇప్పుడు ఈ పిల్లోడు మనిషే, నేను మనిషే, ఆయన మనిషే, 100 ఏళ్ళ ముసలాయన మనిషే, కానీ అపిరెన్స్ ఎలా ఉంటుంది చూడడానికి. అలాగనే దేవదూతలు అంటే అందరూ ఒకటి కాదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. జకర్యా గ్రంథంలో జకర్యా ఒక అద్భుతమైన ఒక మర్మం ఇస్తాడు. ఆ దేవదూతలు ఎలాంటి వాళ్ళంటే ఆడవాళ్ళైన దేవదూతలుగానే ఉండారు. ఇది చాలా మందికి విడ్డూరంగా విచిత్రంగా ఉంటుంది. చదవండి తీసిన వాళ్ళది చదవండి. జకర్యా 5వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా పొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడేను. అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచెను. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. చాలు. 2 స్త్రీల కంట రెక్కలు ఉన్నాయంట. చదువు. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యను ఎత్తి దాన్ని మోసిరి. అంటే ఒక సీసాను పట్టుకొని పైకి ఎగిరిపోయినారంట 2 స్త్రీల వంటి దేవదూతలను మనం అక్కడ మెన్షన్ చేస్తాం. కానీ అందరు దేవదూతలు మనకు కనిపించరు, అందరూ ఒకలాగానే ఉండరు. ఇది ఒక మర్మం. ఇది కెరూబుల గురించి మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు కెరూబుల గురించి మీరు రాసుకోండి, తర్వాత చదవండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 6 నుంచి 10 వరకు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 10 వరకు. వాళ్ళు ఎలా ఉంటారనంటే ఒక జీవి అంట. వాళ్ళ పేరు ప్రకటన గ్రంథంలో మనకు 4వ అధ్యాయము, ప్రకటన 4వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథం 4, 6, 7, 8. ఒక జీవి అంట. ఇలా ఉంటుందంట జీవి. నాకు ఒక ముఖమే కదా, ఇక్కడ ఒక ముఖము, ఇక్కడ ఒక ముఖం, ఇక్కడ ఒక ముఖం, ఇక్కడ ఒక ముఖం, 4 ముఖాలు. ఒక ముఖం వచ్చి ఎద్దు ముఖం, ఒక ముఖం వచ్చి పక్షిరాజు ముఖం, ఒక ముఖం వచ్చి దూడ ముఖం వస్తుంది, ఇంకొకటి అయితే మనుష్య ముఖం వస్తుంది. 4 ముఖాలు యెహెజ్కేలుకు కనపడినాయి. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహానుకు ఈ ముఖాలు స్పష్టంగా కనిపించినాయి. వాటికి రెక్కలు ఉంటాయి, 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలుగా దేవదూతలకు 2 రెక్కలే. ఈ కెరూబులకి 6 రెక్కలు. ఈ రెక్కల కింద మనిషి చేతులు ఉంటాయి. రెక్కల కింద ఏముంటాయి? చేతులు అచ్చులు. నాకు ఇట్ట బొమ్మలు ఉంటాయి కదా సొక్కాయలకి, వాటికి చేతులు ఉంటాయి. దేవుని హస్తాలు వాటికి ఉంటాయి. ఇంకొన్ని జీవులకు మనం గమనిస్తే ఒళ్ళంతా వాటికి కన్నులు ఉంటాయి. మరి యెహెజ్కేలు గ్రంథంలో ఒక జీవి ఉన్నట్టు ఇంకొక జీవి పరలోకంలో లేదు. వాళ్ళ ర్యాంక్ వేరుగా ఉంటుంది. ఒక దేవదూత ర్యాంక్ వేరు, ఇంకొక దేవదూత ర్యాంక్ వేరు, ఇంకొక ర్యాంకు వేరది, చాలా వేరది. ఒక అభిషేకం పొందిన కెరూబువై నువ్వు వింటువైన సైతాన్ గురించి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఉంటుంది. ఒక పొజిషన్, హై పొజిషన్, లో పొజిషన్, అలా ఉంటుందన్నమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కుమారుడు అంటే అర్థం ఏంటంటే మనకు యోహాను సువార్తలో మనకు తెలుసున్నాం కదా 1వ అధ్యాయం 2-3 వచనాలలో ఏముంటుంది? ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్దనుండు, వాక్యమే దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు వాక్యం ఉండింది, వాక్యం దేవుని యొద్దనుంది. అంటే దేవుడు యేసు ప్రభుని చేయక మునిపే యేసు ప్రభు దేవునితో పాటు ఉన్నాడు. బాగా గమనించండి, దేవుడు యేసు ప్రభువును సృష్టి చేయలేదు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్దనుండెను, దేవుని యొద్ద ఉన్నాడు. అంతే, దేవుడు చేసినట్టు లేదాడ. వాక్యమే దేవుడై ఉండెను. అర్థం కాల? ఆడ ఈక్వల్ అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే దేవుడు యేసు ప్రభు ఇద్దరు ఉన్నారనేటువంటి ఒక స్పష్టమైన అర్థం ఉంది అక్కడ. అర్థమవుతుంది? ఆది యందు దాని తర్వాత పరలోకాన్ని దేవుడు చేశాడు, తర్వాత భూమిని చేశాడు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ర్యాంకులు ఉన్నాయి పరలోకంలో. కుమారుడు అనేటువంటి ఒక సీట్ ఉంది, రాజు తర్వాత మంత్రి. అర్థమవుతుందా? ఒక పొజిషన్ తర్వాత ఇంకొక పొజిషన్. కుమారుడు అనేటువంటి ఒక పొజిషన్ అనేది అది ఉంది. అది చాలా మందికి అర్థం కాదు. చాలామంది ఏమంటారు అని అంటే కుమారులు అని అంటే దావీదు కూడా దేవుని కుమారులే కదా,
ఆదాము కూడా దేవుని కుమారులే కదా, మనం అందరం దేవుని కుమారులమే కదా, నేను దేవుని కుమారునే కదా, అన్ని కుమారులలో ఒక కుమారుని అనుకుంటారు. తప్పు, అది ఒక స్పెషల్. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకేముంటుంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. అద్వితీయ, ఆ అంటే అర్థం ఏంటంటే ద్వితీయ అంటే రెండు అని, అంటే ఆ అంటే వ్యతిరేక పదం, అంటే ఒకే ఒక కొడుకు అని అర్థం. ఆ ద్వితీయ అంటే ఒక్కడే అని అర్థం. దాని కింద ఫుట్ నోట్స్లో ఏముంటుందంటే జనితైక కుమారుడు అంటే ఒకే ఒక్క కొడుకు, దేవునికి ఒకే ఒక్క కుమారుడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు దేవుని కుమారుడు. చాలామంది ఏమంటాడంటే దేవుడు మట్టి తీసుకొని ఆదామును కూడా చేసినాడు, ఉఫ్ఫను ఊదినాడు, ఆదాము కూడా పరిశుద్ధుడేను, ఏ పాపమో లేని మనిషేను, ఆయన కూడా దేవుని కుమారుడేనని కొంతమంది అంటారు. కానీ తప్పది. ఎంత పండు తినకముందు ఎంత పరిశుద్ధుడైన ఆదాము ఎంత పరిశుద్ధంగా ఉన్నా కూడా అది మట్టిలో నుంచి చేయబడింది. భూ సంబంధం, భూమిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆదాము. కానీ మన యేసు ప్రభు పరలోక సంబంధి. అర్థమవుతుందా? ఆయన పొజిషన్ ఎప్పటి నుంచో ఉంది. యేసు ప్రభు మందిరంలో తిరుగాడుతున్నప్పుడు, యూదులతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నేను అబ్రహాం కన్నా ముందే ఉన్నానని అంటాడు. ఆమెను రాళ్ళు ఎత్తుకుంటారు యేసు ప్రభుని కొట్టడానికి యూదులు. ఏంది ఇలా అంటావు నువ్వు నీ వయసు ఎంత, నీకు 30 ఏళ్ళు కూడా లేవు, అబ్రహాం వయసు ఎంత, ఆయన ఎన్నేళ్ళకు ముందున్నాడు. యేసు ప్రభు అబద్ధాలు చెప్తాడు. ఆయన నిజంగా అబ్రహాం కన్నా ముందుటి నుంచి ఉన్నాడు. ఆయన పొజిషన్ అది ఉంది. ఆయన కుమారుడు. అంటే కుమారుడు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కుమారుడు అంటే అది మామూలు పదం కాదు, అది దేవుని కుమారుడైన. ఎవరు? దేవుని కుమారుడైన. ఆ దేవుని కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడంటే ఇలాగనిచ్చేశాడు మనుషులమైన మనకు. క్రిస్మస్ రోజు భూమికి మనుషులమైన మనల్ని ప్రేమించి ఇలాగ ఇచ్చేసినప్పుడు యెషయా గ్రంథం 9వ వచనం 9వ అధ్యాయం మనకుంది కదా, ఏలయనగా శిశువు మనకు అనుగ్రహించబడెను. ఎవరికి అనుగ్రహించబడ్డాడు? ఆ శిశువును, దేవుని కుమారుని ఎవరు దేవుడు మనకు అనుగ్రహించాడు. అర్థమవుతుందా? మనకు అనుగ్రహించాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే దేవుని కుమారుని మనకు అనుగ్రహించాడో ఆ రోజు నుంచి ఆ కుమారుడు మనుష్య కుమారుడు అయిపోయినాడు. యేసు ప్రభు మాట్లాడుతూ ఏం చెప్తాడు? మనుష్య కుమారుడు అనే పదం మనకు వస్తుంది కదా సువార్తలలో. మనుషులలో ఒక మనుషుడుగా పుట్టాడు కాబట్టి ఆయన అప్పటి నుంచి కూడా మనకి ఎలాగయ్యాడంటే మనుష్య కుమారునిగా ఆయన చలామణి అవుతూ వచ్చాడు. యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు కూడా యూదులు ఏమంటారని అంటే, ఇదిగో సర్వోన్నతుడని దేవుని కుమారుడనని ఈయన తను చెప్పుకుంటున్నాడని అంటాడు. సర్వోన్నతుడనే దేవుని కుమారుడు ఒకరున్నారని వాళ్ళకు కూడా తెలుసు. యూదులే ఒప్పుకుంటున్నారు. అర్థం కాల? యూదులే దేవుని కుమారుడు అనేటువంటి ఒక పోస్ట్ ఉందని ఒప్పుకుంటున్నారు. కానీ ఏమీ లేని పేదవాడు ఈయన ఎలా అవుతాడు? కాదు అనేది ఈ పర్సన్ రిజెక్ట్ చేశారు. కానీ సీటు మాత్రం అలాగే ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే చాలామంది ఈజీగా వచ్చి మనల్ని మోసగిస్తారు. మనం అందరం కుమారులమేను, అందరూ సమానమైనను. నమ్మగాకండి. పరలోకంలో ర్యాంకులు ఉన్నాయి, పొజిషన్లు ఉన్నాయి. హై పొజిషన్ ఈ దేవుడు యేసు ప్రభు, వేరే ఎవ్వరు కాదు. ఆయన దేవుని కుమారుడు కనుక అంతటి దేవుని కుమారుడే మరియకు ఒక మామూలు మనిషిగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే చాలామంది ఈ సత్యాలు ఎరిగిన క్రైస్తవులు కూడా తిరిగి వాళ్ళ సొంత మతాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇంకొక నిమిషం చెప్తాను. అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టుదు అని యెషయా గ్రంథం 7:14 ఉంది కదా, అదే లేఖనంలోనే. ఇప్పుడు నా ప్రశ్న, ఇమ్మానుయేల్ అనే పేరు ఎందుకు పెట్టలేకపోయినారు యేసు ప్రభు పుట్టేటప్పటికి? గాబ్రియేల్ దేవదూత ఏం చెప్పింది? ఇదిగో మీకు రక్షకుడు, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటే పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉంటాడు కనుక ఆయనకు యేసు అనే పేరు పెడదు అని అన్నారు. మరి ఇమ్మానుయేల్ ఎందుకు పెట్టలేదు? ఈ ప్రశ్న మనం వేసుకున్నప్పుడు నేమ్స్ అనేటువంటిది ఏం మనకు డిక్లేర్ చేస్తాయంటే లక్షణాలను వివరిస్తాయి. అర్థమవుతుందా? నేము, పేరు అనేది లక్షణాలను. ఇప్పుడు ఒకరింట్లో ఆడపిల్ల పుడుతుంది, సరస్వతి అని పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ పిల్ల బాగా చదువుకోవాలని. అర్థమవుతుందా? వాళ్ళు ఇది కలిగి ఉండాలని చెప్పి ఉద్దేశం చేతన అలా పెడతారంటే చదువుకోవాలనేది వాళ్ళ గుర్తు కాబట్టి ఆ పేరు వాళ్ళు అలా పెట్టుకుంటారు వాళ్ళు. అసలు ఇంకొక విషయం ఏంటంటే మనుషులకు దేవుళ్ళ పేర్లు ఇక్కడ హిందువులు ఎందుకు పెట్టుకుంటారంటే
ఆ పేరు పిలిచే కొద్దీ ఆ పిల్లోళ్ళకి వెంకటేశ్వర అనో, శివ అనో, శివుడు అనో, విష్ణు అనో చెప్తే కొన్ని 100 సార్లు దేవుని నామ స్మరణం చేస్తాం, కానీ సస్తే నేరుగా దేవుడి కాడికి పోతాం అన్న గుడి నమ్మకం. ఇది మర్మం అక్కడ, ఇంకా అంతకుమించి ఏం లేదంటే. కానీ బైబిల్ ప్రకారం నేమ్ అనేది ఎందుకు పెడతారని అంటే సీజనల్గా వాళ్ళు చేయబోయే పనులను బేస్ చేసుకొని పెడతారు. ఇక్కడ యేసు ప్రభు యొక్క పేరు ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి ఆయన పేరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎప్పుడు అది ఆ పేరు ఇవ్వబడుతుంది అని ఉంది. ఇవ్వబడుననే మాట లేఖనంలో 19:16 మళ్ళీ చూద్దురులేండి. ప్రకటన 19:16లో ఆయనకి రాజులకు రాజు, ప్రభు. ఎప్పుడు అది రాకడ వచ్చిన తర్వాత అంటే ఆయన రాజుగా పరిపాలన చేసిపోయేటప్పుడు ఆ పేరు వస్తుంది. రక్షకుడుగా పుట్టేటప్పటికి యేసు అనే పేరు అప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ ఈ లేఖన ప్రకారం వచ్చేటప్పటికి ఇమ్మానుయేలు అని అంటే దేవుడు మనకు తోడు. ఎప్పుడు తోడు? అప్పుడు ఇజ్రాయెల్ దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. శత్రువు వచ్చి మిందపడి వాళ్ళని దంచుతున్నాడు, కష్టాలలో ఉన్నాడు. కష్టాలలో వాళ్ళు ఉన్నప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను. దీనికి సంబంధించి మీరు తర్వాత చదవండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 8-9. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8-9 ఒక్కసారి చదవండి. అది తీసుంటే చదవండి. ఫరోను అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి తుదిగల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కలు వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. అంటే అర్థం ఏంటంటే అష్షూరు రాజును పై వచనం మనం చదువుకున్నప్పుడు ఏముంటుందంటే అష్షూరు రాజు అంట ఒక పెద్ద గద్దలాగా వచ్చి ఆ నీడ ఆ గద్ద నీడ అంతా ఒక ప్రవాహంలాగా ఆ నీడ అంతా గద్ద యొక్క నీడంతా దేశం మొత్తము ఆవరిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద గద్ద దేశానికి అంతా ఆ రెక్కల నీడ కింద కప్పేస్తుందంట. అంటే అష్షూరు రాజును పెద్ద గద్దతో ఒక నీటి పెద్ద ప్రవాహం వచ్చి సునామీలాగా ఇజ్రాయెల్ దేశం, యూదా దేశం మొత్తం ముంచేస్తుందంట. ఒక నీటి ప్రవాహంతో పోలుస్తాడు. ఇమ్మానుయేలు అనేటువంటి మాటను అక్కడ దేవుడు మెన్షన్ చేస్తాడు. అంటే నేనేం చెప్తున్నానంటే కష్టకాలంలో దేవుడు మనతో ఉంటాడు అనే దానికి అర్థాన్ని బట్టి ఆ సీజన్లో ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు అప్పుడు పెట్టడం జరిగింది. ఆయన మనిషి రూపంలో పుట్టిన తర్వాత ఆయన రక్షించడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఆయన రక్షకుడుగా యేసు అని పిలువబడడం జరిగింది. రెండవ రాకడలో ఆయన రాజులకు రాజుగా పరిపాలన చేస్తాడు కాబట్టి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఒక కొత్త పేరు అనేది పెట్టబడడం జరుగుతుంది. మన పేర్లు కూడా ఇక్కడ పరలోకంకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మారిపోతాయి. ఇది కూడా అది వేరే మరం. అంటే ఇప్పుడు నేను కంప్లీట్గా ఫైనల్గా నేను చెప్తున్నది ఏంటంటే నేను చెప్తున్న వాక్యాన్ని మరలా ఇంకొకసారి నిదానంగా మీరు ధ్యానించండి. దేవుడు మన కష్టకాలాలలో ఇమ్మానుయేలుగా మనకుంటాడు. సరే, నేను చెప్పండి. యేసు ప్రభువా, నేను నీ బిడ్డని, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నందుకు నీకు వందనాలు. యేసు స్వామి, మాకు మీరు ఇచ్చినటువంటి ఉన్నతమైన బహుమానము కొరకై మీకు వందనాలు. దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా ఈ లోకములోనికి జన్మించాడు. మీకు వందనములు యేసు స్వామి. నేను నిన్ను చూడగలిగే కృపనివ్వండి. నా లోపల యేసు ప్రభువా మీరు జన్మించండి. నా హృదయములోనికి మీరు రండి. ప్రభువా సహాయం చేయండి. ప్రభువా నీ కృపను నాకు ఇవ్వండి. కన్యక అనేటువంటి అంశము ద్వారా నీ రక్తంతో నా పాపాలను, నా కుటుంబస్తుల పాపాలను, స్నేహితుల, బంధువుల అందరి పాపాలను మీరు క్షమించండి. అందరినీ మీరు రక్షించండి. ప్రభువా గర్భవతి అనేటువంటి పదములోని నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మరలా నేను భయభక్తులతో నింపబడము, అనేకులకు ఆత్మ అభిషేక అనుభవము అనేకులకు అనుగ్రహించండి. సహాయం చేయండి. కుమారుడు అనేటువంటి అంశము ద్వారా ప్రభువా నేను నిన్ను తీసివేయకూడదు, తోసేయకూడదు. నీవు పరలోకం నుంచి భూలోకానికి మా కొరకు వచ్చావు. ప్రభువా పూర్తిగా నీవు మాలో ఉండండి.
మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి ప్రభువా. ఇమ్మానుయేలుగా మా కష్టకాలాలలో మీరు మాకు తోడుగా ఉండండి, తోడుగా ఉండండి. ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించండి, మమ్మల్ని తప్పించండి, మమ్మల్ని తప్పించండి. ముందుగానే సూచనలను, ముందుగానే హెచ్చరికలను ముందుగానే మీరు చూపిస్తున్నారు, సిగ్నల్ ఇస్తున్నారు. అయినా కూడా మొండిగా యూదారాజు వెళ్ళి అష్షూరు రాజు చేతిలో చనిపోయాడు. అలాగున మేము ఉండకూడదు. ఆ సూచనకు భయపడి మమ్మల్ని మేము సరిచేసుకునే కృపనివ్వండి. క్రిస్మస్ యొక్క నిజమైన క్రిస్మస్ యొక్క సూచన నీకు కుమారుడికి, కన్యక యొక్క కుమారునికి భయపడి మా పాప జీవితము నుండి మేము విడుదల పొందుకునే కృపను మాకివ్వండి. మీకు అప్పగిస్తూ